హాయ్ చిన్న ఆలు బూనా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందు వీడియోలో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడేమో బంగాళదుంపలకి తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కల కింద చిదుముకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో 2 టీ స్పూన్ల వెన్న వేసి వెన్న వేడెక్కిన తర్వాత ఆనియన్ స్లైసెస్ అలాగే క్యాప్సికమ్ స్లైసెస్ వేసి హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ కొంచెం టాస్ చేసినట్టుగా చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అమ్మ నూనె గిన్నెతో 1.5 కప్పు వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, మనం పచ్చిమిర్చి కనకార్యాన్ని, తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగే వరకు వేయిస్తే సరిపోతుంది. తర్వాత మసాలా మిక్స్ కూడా వేసి కొంచెం కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మన దరిద్రం తాండవంలో ఉన్న ఆ టమాటా ప్యూరీ చిన్న ముక్కలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించాలి స్లో ఫ్లేమ్లో. అవి చూసావా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు అందులోకి బంగాళదుంపల్ని అలాగే ఆనియన్ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసి నేను గ్లాస్ చూపిస్తాను. గ్లాస్ వాటర్ ఫుల్గా పట్టేసింది. బంగాళదుంపలు ఇంకా మ్యాష్ అవ్వలేదని నేను కదుపుతున్నాను. ఆ తర్వాత మూత పెట్టి మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలన్నమాట. ఈ లోపల నేను చపాతీస్ని చేశాను. ఆ వీడియో ముందు అప్లోడ్ చేసేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో కర్రీ రెడీ చేసుకో. అదుగా అయిపోయింది మన ఆలు బూనా మసాలా కర్రీ. టేస్ట్ మాత్రం సూపర్బ్ ఉంది. వేడివేడిగా ఉంది చిన్న, కాలిపోయింది. ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్బ్ ఉంది. బాయ్ బాయ్.